రసాయనిక వ్యవసాయం నుండి ప్రకృతి వ్యవసాయం రావడానికి కారణం ఈ సంవత్సరం ఒక 100 కేజీలు వేసామనుకోండి, మరో సంవత్సరం ఒక 120 కేజీలు వేస్తేనే కానీ పంట రాకుంటుంది. ఎరువులు ఎక్కువ మోతాదు పెంచితేనే కానీ పంట వస్తుంది. ఇది చూసి ఇలా కాదు, ఎలా పెంచుకుంటూ పోతే మనకి ఎంత దిగుబడి వస్తుందో అంత రసాయనాలు వేయవలసి వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ ప్రకృతి వ్యవసాయం మారడం జరిగింది. ఇప్పుడు ఘనజీవామృతం, ద్రవజీవామృతం మేము ఎక్కువగా వాడడం, ఆచ్ఛాదన ఈ 3 రకాలుగా వాడడం చేత తేమ ఎప్పుడు కూడా కట్టి ఉంటుంది భూమి. కంది వరి మోడల్ అంటే ద్విదళ జాతి, ఏకదళ జాతి 2 పెట్టి కంది వరి మోడల్ వేసాము. పంట కూడా బాగానే వచ్చింది. మాకు ఉన్న ఈ విస్తీర్ణంలోని మేము ఏ గ్రేడ్ మోడల్ వేసామండి. చుట్టూ 6 అడుగుల గట్టు వెడల్పు చేసుకొని ఆ గట్టు పైన మా దాంట్లో పండ్ల జాతి మొక్కలు వేసుకున్నామండి. అరటి, కొబ్బరి, మామిడి, జామ, బొప్పాయి మొక్కలు వేసుకున్నామండి. మొత్తం మీద నాకు దగ్గర 6 నెలల దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా 32,000 రూపాయల వరకు మాకు ఆదాయం వచ్చిందండి. ఇది చాలా మంచి పద్ధతి అండి. ఈ ఏటీఎం వాళ్ళు అందరూ కూడా వేసుకొని ఇదే పద్ధతిలో పాటించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను.